వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హలో మేడం. సార్, మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు సాధారణంగా భయపడుతూ ఉంటారు పెట్టుబడిదారులందరూ. అంటే మళ్ళీ తిరిగి సెట్ అవ్వడానికి, నార్మల్ అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? అంటే గతంలో ఇలా జరిగినప్పుడు ఎంత కాలం పట్టింది? మేడం, ఇలాంటి టాపిక్ ఇప్పుడు హాట్ ట్రెండింగ్ మేడం. ప్రజెంట్ సినారియోస్ అలాగే ఉన్నాయి మార్కెట్స్. మనం పాస్ట్ ఈవెంట్స్ కానీ మనం మాట్లాడుకుంటే మేజర్ ఇలాంటి కరెక్షన్స్ అవ్వడం, మళ్ళీ రికవరీ అవ్వడం అనేది దేని మీద మన ఎంటైర్లీ డిపెండ్, మన బేస్ అనుకుని మాట్లాడుకుంటే మేడం, ఒకటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లంసమ్మ సిప్ప. రెండోది ఏంటంటే సివియారిటీ ఆఫ్ కరెక్షన్, అంటే ఎంతవరకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బేసిస్ మీద మనం మళ్ళీ మార్కెట్ ఎంత రికవరీ అవుతుంది అనేది మాట్లాడుకోవచ్చు మేడం. కరెక్షన్ టైపు 3 టైప్స్ ఉంటుంది. ఒకటి మైల్డ్, ఒకటి మోడరేట్, ఒకటి సివియర్. అంటే ఇప్పుడు మనం పర్సంటేజ్ వైసెస్ కానీ మాట్లాడుకుంటే మార్కెట్ ఫాల్, సో ఒక 15 to 30% కానీ మార్కెట్ పడతాయి. ఓకే, ఇదేంటంటే యావరేజ్ బాటమ్, అంటే కిందకి రావడానికి కనీసం ఒక 4 నెలలు పట్టే సమయం పడుతుంది మైల్డ్ కేటగిరీలో. 15 to 30% డౌన్ఫాల్ 4 monthsలో యావరేజ్ టైం టు బాటమ్. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రికవరీ అవ్వడానికి ఇలాంటి కరెక్షన్ ఎప్పుడైతే 15 to 30% కరెక్షన్ ఉంటుందో మళ్ళీ ఫుల్గా రికవరీ అవ్వడానికి ఒక 8 months సమయం పడుతుంది. రైట్. సో మేడం, మన ఎగ్జాంపుల్స్ కానీ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే 2004 ఎప్పుడైతే ఈ ఎన్డీఏ డిఫీట్ అయిందో, ప్లస్ ఒక ఎమర్జెన్సీ సెక్టర్స్ అన్నీ ఒక మెల్డౌన్ అయింది 2004లో. అదొక ఎగ్జాంపుల్. రెండోది ఏంటంటే 2016లో నాన్ పర్ఫార్మింగ్ ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, తర్వాత గ్లోబల్ వీక్నెసెస్ వల్ల మార్కెట్ ఈ మైల్డ్ కేటగిరీ కైండ్ ఆఫ్ ఫాల్ డౌన్, మార్కెట్ డౌన్ ఉంది. సో ఇంకోటేమో 2024లో ఎఫ్ఐఐఎస్, ఫారిన్ ఇన్వెస్టర్ ఎఫ్ఐఐఎస్ ఏమో అవుట్ఫ్లోస్ అమ్మేస్తూ బయటకు వెళ్ళిపోయేవాడు చాలామంది. ఇదేంటంటే గ్లోబల్ మానిటరీ షిఫ్ట్స్ వల్ల, ఎలక్షన్స్ వల్ల, ఈ రీజన్స్ వల్ల డ్యూరింగ్ 2024లో మైల్డ్ కరెక్షన్ అనేది వచ్చింది. సో ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మైల్డ్ కేటగిరీలో ఏంటంటే మేడం, మళ్ళీ చెప్తున్నాను, 15 to 30% డౌన్ఫాల్. యావరేజ్ డౌన్ఫాల్ టైం తీసుకునేదేమో ఒక 4 months, మళ్ళీ రికవరీ within 8 months అయింది. సో మోడరేట్లో కానీ మనం మాట్లాడుకుంటే ఇక్కడ డౌన్ఫాల్ 30 to 50% ఉంటుంది. మైల్డ్ కేటగిరీ, మోడరేట్ కేటగిరీ 30 to 50%. ఇది యావరేజ్ టైం టు బాటమ్ సుమారుగా 9 నెలలు పడుతుంది. తర్వాత మళ్ళీ ఫుల్ రికవరీ ఫేజ్ ఏంటంటే 23 months అప్రాక్సిమేట్గా పడుతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే 2020 కోవిడ్ సినారియో. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సివియర్ కేటగిరీలో విల్ బి మోర్ దెన్ 50% ఫాల్. ఎప్పుడైతే 50% కంటే కింద పడుతుందో అది సివియర్ కేటగిరీలో ఉంటుంది. యావరేజ్ టైం టు బాటమ్ ఏమో ఒక 19 months టైము, మళ్ళీ దాన్ని రికవరీ అవ్వడానికి 42 months, అంటే సుమారుగా 3.5 years. ఓకే, సో రికవరీ అవ్వడానికి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన 1992 హర్షద్ మెహతా స్కాము, 2008 రిసెషన్, ఈ సమయంలో ఇలాంటి డ్రాస్టిక్ ఫాల్ అనేది మనం చూసాం మేడం. మన ఈరోజు సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం ఏ కేటగిరీ ఆఫ్ మార్కెట్ ఫాల్లో ఉన్నామని మాట్లాడుకుంటే మైల్డ్, మోడరేట్, సివియర్ మాట్లాడుకున్నాం కదా. మనం ఉండేది ఇప్పుడు కరెంట్ ఎన్విరాన్మెంట్, వీఆర్ ఇంటూ మైల్డ్ కరెక్షన్, అంటే 15 to 30% కేటగిరీలో ఉన్నాం మనం. రైట్. సో మేడం, ఇది జనరల్గా ఇలాంటి మైల్డ్ కేటగిరీ ఉండేటప్పుడు నేను ఏం చెప్పాను, జస్ట్ 8 months అని చెప్పాను కదా. ఇక్కడ సుమారుగా ఏంటంటే 8 to 24 months లోపల మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఈ ఫాల్ ఆపర్చునిటీ కింద తీసుకుంటూ మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక వస్తువు మనం చీప్గా దొరికితే కొంటాం. అదేవిధంగా ఒక స్టాక్స్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరికేటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంకా పెరగాలి. ఈ వారు, ఈ గ్లోబల్ టెన్షన్స్, కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ టెంపరీ ఫేజ్ ఉంటుంది. మళ్ళీ ఒక దగ్గర నుంచి మళ్ళీ
ఎక్కడో ఒక దగ్గర సొల్యూషన్ వచ్చి అయిపోతుంది. ఓకే. దెన్ మార్కెట్స్ విల్ రికవర్. సో ఇదే ఎప్పుడైతే మనకి ఒక స్టాక్స్ తక్కువ ప్రైసెస్ దొరుకుతుందో అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది మ్యూచువల్ ఫండ్లో చేసుకుంటే ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ త్రూ మనం ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. మేడం ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒకటి లంసమ్ అన్నాను, ఇంకోటేమో సిప్ అన్నాను, రైట్? ఎలాగ ఇన్వెస్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది అనేది. ఇక్కడ ఏంటంటే మేడం జనరల్గా లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు జనరల్గా మనం ఒకేసారి పెట్టాలి, రైట్? ఒకేసారి పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతున్న ముందు పెడితే మన నష్టాలు చాలా ఎక్కువ నష్టాలు క్రియేట్ అవుతుంది, ఒకేసారి పెడతాం కాబట్టి. అదే ఒక మార్కెట్ పెరిగేటప్పుడు పెట్టామనుకోండి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. కానీ మనం ఇది ప్రిడిక్ట్ చేయగలమా అని మాట్లాడుకుంటే మనం ప్రిడిక్ట్ చేయలేం. 100% ఏదో 1% ప్రిడిక్ట్ అయ్యి లక్కీ అయితే అవుతుందే తప్పించి వీ కెన్ నాట్ ప్రిడిక్ట్ మార్కెట్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఎస్పెషలీగా డెట్ కేటగిరీలో పెడుతూ ఒక ఎస్టీపీ చేసుకుంటూ ఒక ఈక్విటీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. సో కొంత పార్ట్ లంసంగా పెట్టుకుంటూ కొంత పార్ట్ ఎస్టీపీ స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతుంటుంది. తర్వాత మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, మంచి రిటర్న్ జనరేట్ చేసే. ఎస్ఐపి అంటారా, ఈ బెస్ట్ ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్లో ఎస్ఐపి స్ట్రాటజీ ఈజ్ ఆల్వేస్ గుడ్. అంటే ఎవరి దగ్గర అయితే లంసమ్ ఉండకపోవచ్చు, వాళ్ళు మంత్లీ శాలరీ ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఈ ఎస్ఐపి అనేది మంచిగా యాక్ట్ చేస్తూ కాస్ట్ యావరేజింగ్ అవుతూ ఎప్పుడైతే మా మార్కెట్ వాలటాలిటీలు ఉన్నాయో మన మార్కెట్ లెస్ అనేవి కొంటామో మళ్ళీ మార్కెట్ రికవర్ అయినప్పుడు మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది మేడం. ఓకే. మేడం మనం సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వాళ్ళ రిటర్న్స్ కానీ మనం మాట్లాడుకుంటుంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మేడం సెన్సెక్స్ చూద్దాం మేడం. సెన్సెక్స్ రిటర్న్స్ 1 వీక్ రిటర్న్స్ ఏమో -1.99, 1 మంత్ ఏమో -3.77, 3 మంత్స్ రిటర్న్ ఏమో 0.601, 6 మంత్స్ ఏమో -12.79%, 1 ఇయర్ ఏమో 8.2%. అంటే ఇక్కడ చూడండి మేడం 1 వీక్ నుంచి 1 ఇయర్ వరకు రిటర్న్స్ నెగిటివ్లో ఉన్నాయి. ఓకే, తర్వాత 2 ఇయర్స్ రిటర్న్స్ 3.16, 3 ఇయర్స్ రిటర్న్స్ 18.89, 5 ఇయర్స్ రిటర్న్ 42.73% పాజిటివ్. సో ఫస్ట్ ఒక 1 వీక్ నుంచి 1 ఇయర్ వరకు రిటర్న్స్ నెగిటివ్లో ఉన్నాయి. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత థర్డ్ ఇయర్ 18%, 5 ఇయర్స్కి 42%. అంటే ఓవరాల్గా ఆ 5 ఇయర్స్ రిటర్న్స్ మనకి విత్ ఇన్ 5 ఇయర్స్లో కవర్ అయిపోయింది సెన్సెక్స్ మాట్లాడుకుంటే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం మేడం. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 1 వీక్ రిటర్న్స్ -1%, 1 మంత్ రిటర్న్స్ -1.04%, 3 మంత్స్ రిటర్న్స్ -7.67%, 6 మంత్స్ రిటర్న్స్ -8.4%, 1 ఇయర్ రిటర్న్ -2.46%. సో మళ్ళీ 1 ఇయర్ రిటర్న్స్ వరకు నెగిటివ్ ఉంది. మళ్ళీ 2 ఇయర్స్కి రిటర్న్స్ కానీ చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్లో 15.72%, 3 ఇయర్స్ 23.60%, 5 ఇయర్స్ రిటర్న్స్ 53.88%. చూడండి మళ్ళీ 1 ఇయర్ వరకు మనకి నెగిటివ్ వచ్చినా సరే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్కి మళ్ళీ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేశాయి. సో ఇప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్, సో ఇది తీసుకుంటే 1 వీక్ -2.55%, 1 మంత్ 1.34%, ఇది పాజిటివ్ మేడం. 1 మంత్ 3 మంత్స్ 7.10%, 6 మంత్స్ 1.11%, 1 ఇయర్ 5.25%, 2 ఇయర్స్ 24.04%, 3 ఇయర్స్ 79.49%, 5 ఇయర్స్ 129.962%. సో ఈ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనం 1 మంత్ నుంచే రిటర్న్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడైనా కరెక్షన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే ఒక 1 ఇయర్ 6 మంత్స్ అలా ఉంటుంది, తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 మాట్లాడదాం మేడం. ఇప్పుడు ఇక్కడ 1 ఇయర్ రిటర్న్, 1 వీక్ రిటర్న్ 0.95%, 1 మంత్ 0.06%, 3 మంత్స్ రిటర్న్ 11.30%, 6 మంత్స్ 2.91%,
1 year రిటర్న్ మళ్ళీ నెగిటివ్ 0.075%, 2 years 15.48% పాజిటివ్, 3 years 75.56%, 5 years రిటర్న్స్ 91.25%. సో నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మేడం, ఇప్పుడు నిఫ్టీ 50 కానీ తీసుకుంటే 1 వీక్ ఏమో 0.82%, 1 month 0.07%, 3 months రిటర్న్స్ -5.15%, 6 months -10.67%, 1 year -7.25%. 2 years కూడా ఇక్కడ ఏంటంటే నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది 0.042%, 3 years 24.45%, 5 years మళ్ళీ 47.34% పాజిటివ్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మేడం, ఒక 1 year 2 years వరకు నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ 3 years 5 years రిటర్న్ చూసుకుంటే మళ్ళీ పాజిటివ్ వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మన ఇలాంటి వాలటైల్ మార్కెట్లో బాటమ్ అయిన తర్వాత ఒక జనరల్గా ఒక 1-2 years తర్వాత రికవరీ అనేది ఉంటుంది, ఫుల్ రికవరీ అనేది జరుగుతుంది. సో మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీలో మాట్లాడుకున్నాం కదా, దాన్ని బట్టి మనం ఏదైతే మాట్లాడుకున్నాం అలాగే మార్కెట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మేడం. రైట్ అండి, చాలా మందికి ఉన్న డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అనంత గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.